శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ గురువారం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:26 వరకు ఉంది. తదుపరి మూల. ఈరోజు మే 15, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:48 లాగైతే 10:40 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:56 లాగైతే 3:48 వరకు ఉంది. వజ్రం రాత్రి 8:57 లాగైతే 10:39 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ఠ మూల నక్షత్రాలు ఎవరికి తారామని కుదురుతున్నామో పరిశీలించినట్టయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ఠ మూల నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృస్థానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు తొలగిపోతాయి. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనామం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటంకాలు కలుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురుకేతువుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాలయంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా అవలసిందిగా తెలియడం జరుగుతుంది. అలాగే ఈ గురుచండాల యోగం మిగిలిన వారిని కూడా కొన్ని ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి కలహాలు కానీ లేదా ఉద్రేకంతో కూడినటువంటి చర్యలకు కానీ పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన అన్ని రాశుల వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం. అందువలన ఆ చంద్రశేఖరుని పరమేశ్వరుని చిరకరసంతో అభిషేకించినట్లయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి కోలాల మామగారు.